హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుక్కు అఫీషియల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేమైతే కన్నా గుర్తుకు వెళ్తున్నాము, ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. అన్న వాళ్ళ కూతురికి పుట్టెంటుకలు తీస్తున్నారు. మేము వెళ్ళిన రోజు మా అమ్మ అయితే కన్నా పూజ స్టార్ట్ చేసేసింది అప్పుడే. తర్వాత మా అక్క వాళ్ళు వచ్చేసారు. మా అక్క వాళ్ళు వచ్చాక కొద్దిసేపు టీ, స్నాక్స్, టిఫిన్ తిన్న తర్వాత మేము పిల్లలతో కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. కొన్ని తర్వాత ఇంకా నెక్స్ట్ రోజే కదండి, ఇంకా అందుకని ఫంక్షన్ కోసము హిమబిందుకి అయితే కన్నా నేను మెహందీ పెడుతున్నాను. అసలు చాలాసేపు ఓపికగా కూర్చోయింది, బాగానే పెట్టుకోయింది. బాగా రెడ్గా కూడా అయ్యింది. అలాగే మా అక్క కూడా మా చిన్నమ్మాయికి పడుకున్న తర్వాత కాళ్ళకు చేతులకి అన్నీ పెట్టేసింది, కానీ నిద్రలోనే చెడిపేసుకుంది. కదులుతా ఫేస్కి కాళ్ళకి ఎంత పూసేసుకుంది, కానీ రెడ్గా చాలా అయ్యింది. కరాచీ తీసుకున్నాం కాబట్టి 2-3 మినిట్స్గా బాగా రెడ్గా అయిపోయింది. ఇప్పుడైతే నా అక్కకు చెడపడానికి వస్తుంది, కాళ్ళకి పెడుతుంది. మా అక్క పడుకున్నప్పుడు మార్నింగ్ అయితే 4 o'clockకి లేచి రెడీ చేసేయడానికి స్టార్ట్ చేసేసారు. అలాగే తోరణాలు అవి కట్టేసి బోనం సమర్పించడానికి అన్ని అమ్మవారికి సిద్ధం చేసుకొని ఉన్నారు. తర్వాత పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ స్టార్ట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర అమ్మవారికి ఫస్ట్ సమర్పించుకోవాలి కాబట్టి మేము టెంపుల్కి వెళ్ళాము, సుంకలమ్మ గుడికి. ఈ టెంపుల్ మా అబ్బాయి వాళ్ళు కట్టించారండి. అందుకనే ఏం జరిగినా ఫస్ట్ అయితే కానీ అక్కడ మేము పూజ చేసుకుంటాము. తర్వాత మేము నెక్స్ట్ వేరే టెంపుల్ దగ్గరికి వచ్చాము. అక్కడనే బోనం సమర్పించాలి. అక్కడనే పుట్టెంటుకలు తీయడానికి రెడీ చేశారు కాబట్టి అక్కడ మా వదినకి, అన్నయ్యకు బోనం సమర్పించడానికి రెడీ చేశారు. అలాగే వాళ్ళు ఏం తినకుండా ఉండాలి సమర్పించేంత వరకు. ఇప్పుడు అది స్టాండర్డ్గా ఉండడానికి మొత్తం అంతా అలంకరించి ఉంచినారు. ఇప్పుడు ఒక్కతే తను హ్యాండిల్ చేయాలి మా వదిన. అది పూజలో స్టేబుల్గా ఉండాలని చెప్పేసి అన్ని సిద్ధంగా ఉంచినారు. ఇప్పుడు బోనం తీసి పెడుతున్నారు. 3 rounds మేము టెంపుల్కి వెళ్ళాక 3 rounds వేసిన తర్వాత తను ఒక్కతే అలాగే పట్టుకొని వెళ్ళాలి, ఎందుకంటే అది బరువు ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే ఆ కుండలోనే వండుతారు, అది కాలుతూ ఉంటుంది. అయినా కానీ ఒక్కరే పట్టుకోవాలి అని చెప్తున్నారు. ఇలాగా అమ్మవారికి తీసుకెళ్తారండి. అక్కడ 5 rounds వేసిన తర్వాత దర్శనం చేసుకొని అలాగే బోనం సమర్పించిన తర్వాత మేకని అరేంజ్ చేసి ఇంకా మేకను అక్కడ కోసేస్తున్నారు. ఇది part 1 వీడియో ఉంది. part 2 వీడియో మీకు తొందరలోనే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే